హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ మెహందీ డిజైన్. అండ్ ఇవాళ వచ్చేసి మెహందీ డిజైన్ లెగ్ పైన మనం డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక చిన్న స్మాల్ సైజ్ కోన్ తీసుకున్నా. మనం ఇవాళ ఇండియన్ క్లాసిక్ మెహందీ డిజైన్ చేయబోతున్నాం విత్ బెల్ని యూజ్ చేసి మనం లెగ్ పైన డిజైన్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేను బార్డర్ లైన్స్ తీసుకుంటున్నా. సో మన లెగ్ దగ్గర ఇక్కడ 4 లైన్స్ తీసుకొని మిడిల్ 2 లైన్స్ని బోల్డ్ చేసి పైన స్కెలాప్స్ వేస్తున్నా. దీన్ని స్కెలాప్స్ అయినా అనొచ్చు, లేదంటే హమ్స్ అయినా అనొచ్చు. ఓకే, అండ్ సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి సేమ్ స్కెలాప్స్ని తీసుకుంటున్నా, అంటే 2 టైమ్స్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఒక వి షేప్ లాగా మనం పైన సైడ్ నుంచి ఒక షేప్ని క్రియేట్ చేయాలి. బికాస్ దీంట్లో మనం రివర్స్ ఫిల్లింగ్ చేస్తాం. ఓకే, సో అందు గురించే ఫస్ట్ 2 లైన్స్ తీసుకొని దాన్ని బోల్డ్ చేసి మళ్ళీ అవుటర్ లైన్ సింగిల్ లైన్స్ని తీసుకొని దాన్ని మనం నీట్గా హమ్స్ వేసుకొని కంప్లీట్ చేయాలి. ఓకే, అండ్ దీని మధ్యలో మనకి ఇప్పుడు రివర్స్ ఫిల్లింగ్ వస్తుంది. ఓకే, స్కెలాప్స్ తీసుకున్న తర్వాత 1 స్ట్రోక్ లీఫ్తోని ఈ పైన బార్డర్ని మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, సో 1 స్ట్రోక్ లీఫ్ చాలా ఈజీ. సో అందు గురించి కంప్లీట్ మనం సైడ్స్ అంతా వేసేస్తాం. దీని మధ్యలో మనం లోటర్స్ని యూజ్ చేద్దాం. లోటర్స్ ఇంకా కుందన్స్, లీవ్స్ ఇవి యూజ్ చేసి మనం దీనిలో డిజైన్ని క్రియేట్ చేద్దాం రివర్స్ ఫిల్లింగ్ది. దీన్ని నెగిటివ్ ఫిల్లింగ్ అయినా చెప్పొచ్చు, రివర్స్ ఫిల్లింగ్ అయినా చెప్పొచ్చు. ఓకే, సో దీనిలో లీవ్స్ మెయిన్ అండ్ లోటర్స్ మెయిన్. ఈ లోటర్స్లో మనకి షేడింగ్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఏముండదు, జస్ట్ మిడిల్ పార్ట్లో ఉంటుంది. మీకు చూపిస్తాను నేను. సో కుందన్స్, లీవ్స్, ఈ లోటర్స్ చాలా ఈజీ, సింపుల్, చేస్తే నీట్గా వస్తుంది అండ్ డిజైన్ కూడా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఓకే, చిన్న చిన్న సర్కిల్స్ కూడా వేస్తున్నా ఎక్కడైతే స్పేస్ కొద్దిగా ఎక్కువగా మిగిలిపోయిందో. దీని లోపల షేడింగ్ ఇస్తున్నా ఫ్లవర్లో. నేను చాలా లిటిల్ షేడింగ్ ఇవ్వాలి, ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం రివర్స్ ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రివర్స్ ఫిల్లింగ్ అంటే మన డిజైన్ లోపల సైడ్ కాకుండా అవుట్ సైడ్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్ కంప్లీట్గా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా ఈజీ డిజైన్, సింపుల్గా మనం ట్రై చేయొచ్చు ఇంట్లో. అండ్ మనకి మన లెగ్ పైన కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ మన రివర్స్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మనం కింద సైడ్కి వద్దాం. ఓకే, కింద సైడ్కి మళ్ళీ మనం సేమ్ హమ్స్ని తీసుకోవాలి. హమ్స్ని మనం కంటిన్యూగా తీసుకున్న తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ విత్ గ్యాప్ 2 ఫింగర్స్ అంటున్నా 2 ఇంచెస్ గ్యాప్లో మళ్ళీ మనం స్ట్రైట్ లైన్స్ తీసుకోవాలి. దీంట్లో స్ట్రైట్ లైన్స్ మధ్య పార్ట్లో మనం డిజైన్ని చేంజ్ చేస్తాం 2 ఆపోజిట్ సైడ్లో కూడా. ఓకే, మనం ఫస్ట్ లైన్స్ చేసుకుందాం. మిడిల్ లైన్ని బోల్డ్ చేయాలి. 4 లైన్స్ తీసుకొని మిడిల్ లైన్స్ని బోల్డ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం స్కెలాప్స్ అండ్ స్పిరల్స్ని యూజ్ చేస్తూ ఒక స్మాల్ ఫ్లవర్స్ని ఈ సైడ్కి మొత్తం నింపాలి. ఓకే, ఫస్ట్ స్పిరల్ అండ్ హమ్స్ అలా కంప్లీట్ ఆ సైడ్స్ ఉన్న ప్లేసెస్ అంతా ఫిల్ చేసేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఈ పార్ట్ ఫినిష్. అండ్ ఇట్ సైడ్ ఇప్పుడు సేమ్ అదే డిజైన్. ఓకే, చాలా ఈజీ డిజైన్ ఈరోజు మనం వేసుకునే డిజైన్. ఫుల్ ఈజీగా ఉంటుంది. సింపుల్ బేసిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఇండియన్ క్లాసిక్ మెహందీ డిజైన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి చెక్స్ వస్తుంది. ఈ చెక్స్ మనకి కొద్దిగా బోల్డ్నెస్ ఇస్తుంది. బికాజ్ మనం వేసిన సైడ్ డిజైన్ చాలా లైట్ డిజైన్స్, స్పిరల్ అండ్ హమ్స్ చాలా లైట్ డిజైన్ కాబట్టి మధ్యలో మనం కొద్దిగా హెవీగా చేయాలి. సో ఈ చెక్స్ హెవీగా ఉంటుంది. సో 2 లైన్స్ని తీసుకొని దాన్ని బోల్డ్ చేయాలి మనం, బోల్డ్ లైన్స్ లాగా. అండ్ మిడిల్లో మనం స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో బాక్సెస్, దాంట్లో మనం లైన్స్ ఇస్తూ దాన్ని ఒక ఫ్లవర్ టైప్లోకి తీసుకొని రావాలి.
నేను ఇక్కడ చేసి చూపిస్తున్నా, సేమ్ మీరు కూడా అలాగే చేయండి ఆ చెక్స్ని. ఓకే, చాలా ఈజీ అండ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా చాలా డిఫరెంట్ చెక్సెస్ ఉన్నాయి. నేను అన్నీ మన క్లాసెస్లో, మన వీడియోస్లో నేను అన్నీ చెప్తూ ఉంటా డే బై డే. మళ్ళీ ఇప్పుడు కింద డిజైన్ని చేద్దాం. సేమ్ మనం హమ్స్తో మళ్ళీ ఆ పైన డిజైన్ని క్లోజ్ చేసి అండ్ కింద డిజైన్ని మనం కంటిన్యూషన్లో చేద్దాం. ఓకే, ఇక్కడ హమ్స్ నేను 2 లైన్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు పెద్ద సైజ్ హమ్స్ని తీసుకుంటా అండ్ దానికి కింద లైన్ ఇచ్చేసి దాన్ని బోల్డ్ చేయాలి. దాని అవుట్ సైడ్ అంతా బోల్డ్. రైట్, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక లైన్ తీసుకొని అండ్ కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి, బికాజ్ ఇక్కడ మనం బెల్ని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి మళ్ళీ ఒక 3 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 4 లైన్స్ చేసి 4 లైన్స్ చేసిన తర్వాత మిడిల్ 2 లైన్స్ని బోల్డ్ చేసి మళ్ళీ అండ్ అప్ సైడ్ మనం మళ్ళీ హమ్స్ తీసుకోవాలి. హమ్స్ అయినా స్కెలాప్స్ అయినా సేమే. సో హమ్స్ని తీసుకొని సేమ్ కింద మనం ఒక చిన్న గ్యాప్తో వి షేప్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తూ, ఇది ఒక చిన్న బెల్ట్. ఓకే, బార్డర్ కాదు, ఇది బెల్ట్. ఈ బెల్ట్ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బోల్డ్గా ఉంటుంది ఈ బెల్ట్. సో దీన్ని ఫాస్ట్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్తో డాట్స్ని ఫస్ట్ క్రియేట్ చేసుకొని, ఇది మనకి మినార్ షేప్ వస్తుంది. సో మినార్ షేప్ రావడానికి నేను ఈ మెజర్మెంట్తో డాట్స్ పెట్టాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దీనిలో చైన్తో మనం ఒక బెల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. చాలా సింపుల్ ఈజీ బెల్, నీట్గా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా. ఓకే, దీంట్లో మనం యూస్ చేసింది హమ్స్, సేమ్ మనం డైలీ యూస్ చేసే హమ్స్, బిగ్ సైజ్ హమ్స్, బోల్డ్నెస్ అండ్ 1 స్ట్రోక్ లీఫ్ని కూడా యూస్ చేద్దాం దీంట్లో. ఓకే, సో సేమ్ నేను చేసినట్టుగానే మీరు కూడా చేయండి. దీంట్లో మెయిన్ థీమ్ బెల్. ఓకే, బెల్ అండ్ లోటస్ అండ్ లిటిల్ బిట్గా దాంట్లో షేడింగ్ ఇచ్చారు. సైడ్స్ చూసారా, చాలా లిటిల్ బిట్గా ఇవ్వాలి, ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దాని అవుటర్ సైడ్ మనం బోల్డ్ చేసేయాలి. ఓకే, బోల్డ్ చేసిన తర్వాత దానికి అవుటర్ లైన్ ఒక లైన్ ఇచ్చేసి దానిపైన మనం హమ్స్ ఇద్దాం. సో దట్ ఆ డిజైన్ అక్కడి వరకు ఫినిష్ అవుతుంది అండ్ అవుటర్ సైడ్ మనం ఏ డిజైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం హమ్స్ ఇచ్చి కంప్లీట్ చేసిన తర్వాత మనం రివర్స్ ఫిల్లింగే మళ్ళీ చేద్దాం విత్ అదర్ ఫ్లవర్స్. లైక్ మనం పైన లోటర్స్ని యూజ్ చేస్తాం కదా, కింద ఒక డిఫరెంట్ స్మాల్ సైజ్ ఫ్లవర్ని యూజ్ చేస్తూ మళ్ళీ కుందన్, లీఫ్, ఫ్లవర్స్ దీన్ని యూజ్ చేసి మళ్ళీ రివర్స్ ఫిల్లింగ్ చేద్దాం. దీన్ని రివర్స్ ఫిల్లింగ్ అయినా అనొచ్చు, నెగిటివ్ ఫిల్లింగ్ అయినా అనొచ్చు. ఓకే, సో దీనిలో మెయిన్గా యూజ్ అయింది స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఓకే, ఎక్కడైతే స్పేస్ మిగిలిపోతుందో, కొంచెం ఎక్కువగా స్పేస్ కనిపిస్తుంది అన్నప్పుడు సర్కిల్స్ వేస్తే అయిపోతుంది. ఓకే, కంప్లీట్గా మనం ఈ డిజైన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ ఫిల్లింగ్గా మనం ఫిల్లింగ్ చేసేసుకుందాం. రివర్స్ ఫిల్లింగ్ అంటే డిజైన్ లోపల ఫిల్లింగ్ కాదు, డిజైన్ అవుట్ సైడ్. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఇక్కడ చేస్తున్నట్టు ఇలా. ఓకే, డిజైన్ లోపలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, డిజైన్ బయటనే మనం ఫిల్లింగ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫింగర్స్ దగ్గరికి వద్దాం డిజైన్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి ఒక చెక్స్ తీసుకుందాం, చాలా బ్యూటిఫుల్ చెక్స్ ఇది. ఓకే, సో దీని గురించి లైన్ తీసుకొని మనం హమ్స్ క్రియేట్ చేసాం అండ్ ఫింగర్స్ని మనం డిఫరెంట్గా వేరే డిజైన్ ఇద్దాం. దానికన్నా పైన కొద్దిగా స్పేస్ ఉంది కాబట్టి దాంట్లో మనం చెక్స్ని ఫిల్ చేద్దాం. చెక్స్ చేయడానికి మనకి క్రాస్ లైన్స్లో స్క్వేర్ షేప్ తీసుకోవాలి, క్రాస్ లైన్స్తో స్క్వేర్ షేప్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ నేను చేస్తున్నట్టుగానే మీరు కూడా చేయండి. ఫస్ట్ క్రాస్ లైన్స్, దాన్ని స్క్వేర్ షేప్లో మనం డిజైన్ చేసుకొని దానిలో ప్లస్ లాగా ఇలా చేస్తూ కంప్లీట్గా నేను చేస్తున్నట్టుగానే చేయండి. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర ప్లస్ లాగా చేసి అండ్ ఆ లైన్ ఏదైతే ఉందో స్క్వేర్కి, ఆ లైన్ అవుటర్ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద 1 స్ట్రోక్ లీవ్స్ని వేయాలి, సేమ్ ఇక్కడ నేను చూపించినట్టు. ఓకే, 1 స్ట్రోక్ లీఫ్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ మనకు కావాలి అంటే దాని మధ్యలో డాట్స్ని వేయొచ్చు, లేదు వద్దు ఖాళీగా ఉంటే కూడా నో ప్రాబ్లం అని అనుకుంటే ఖాళీగా కూడా వదిలేయచ్చు. బట్ నేను ఇక్కడ డాట్స్ వేస్తున్నా. ఓకే,
ఇది ఒక బ్యూటిఫుల్ చెక్స్. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫింగర్స్ డిజైన్ చేద్దాం. ఫింగర్స్కి వచ్చేసి సేమ్ లైన్ తీసుకొని హమ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫింగర్స్కి నెయిల్స్ వేసేసాను. ఫాస్ట్గా నెయిల్స్ కూడా వేసేసా. అండ్ ఇక్కడ ఫింగర్స్కి సేమ్ నెగిటివ్ ఫిల్లింగ్తో సేమ్ ఇదొక డిఫరెంట్ ఫ్లవర్, సింపుల్ బేసిక్ ఫ్లవర్ వేసేసి లీవ్స్ని వేసి స్మాల్ సర్కిల్స్ని అవి ప్లేస్ చేసేసి సేమ్ మనం రివర్స్ ఫిల్లింగ్ మనం పైన ఎలా చేసామో మళ్ళీ రివర్స్ ఫిల్లింగ్ ఇక్కడ కూడా వస్తుంది ఫింగర్స్ పైన. సో ఆఫ్టర్ కంప్లీషన్ మన బ్యూటిఫుల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫిల్లింగ్ చేసేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇండియన్ క్లాసిక్ మెహందీ డిజైన్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్, లెగ్ డిజైన్. సో మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్కమింగ్ వీడియోస్ని చూస్తూ ఉండండి.